ఎందుకంటే కత్తి పట్టుకున్న ప్రతి ఒక్కడు కత్తితోనే నశిస్తాడు. ఈ లోకంలో జరిగే విషయాలు చూడండి, యవనస్తులు చూడండి ఎలా ఉన్నారు, ఎలా పడితే అలా వరిష్టానుసారంగా గంజాయి మత్తులో ఉన్నారు, ఆల్కహాల్ మత్తులో ఉన్నారు. ఎలాంటి మత్తులో ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు అలాగే నశిస్తారు. కానీ కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశించను అన్న మాట, ఎందుకంటే వాడు నశించిపోవడానికి మాత్రమే, వాడు చనిపోవడానికే అది పట్టుకున్నాడు. చనిపోవడానికే ఆల్కహాల్ తాగుతున్నారు, చనిపోవడానికే సిగరెట్ తాగుతున్నారు, చనిపోవడానికే డ్రగ్స్లోకి వెళ్తున్నారు, చనిపోవడానికే ఇవన్నీ చేస్తున్న యవనొస్తుంది. తెలుసా, యవన కాలంలో ఇష్టానుసారంగా తిరిగేస్తున్నాం కదా అనుకున్నాం అంటే, కానీ దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఏమి చేయలేం. నన్ను కొంతమంది అన్నారు, ఉదయం సాయంత్రం ఎందుకు వేకుజామని ప్రార్థన, రాత్రిగల సమయంలో నిద్ర లేకుండా ప్రార్థన ఎందుకు అన్నారు. ఆ ప్రార్థనే నన్ను నిలబెట్టింది. ఆ దేవుడే నన్ను ఈరోజు సజీవంగా నిలబెట్టి మీ అందరి ఎదుట మాటలు చెప్పడానికి సజీవ సాక్ష్యంగా నిలబెట్టాడు. ఆ ప్రార్థనే. ఇక్కడ ఏమంటాడు, కత్తి పట్టుకున్నాడు కత్తితో నశించాడు. నువ్వు ఏది పట్టుకున్నావు, వ్యభిచారం చేస్తున్నావా, వ్యభిచారంతో నీ ఆత్మైపోతావు అంతే. దేవుడు చూస్తూ ఉంటాడంతే. కానీ ప్రాణం ఆయింది, శరీరంతో నువ్వు ఎన్ని చేసినా ఎన్ని క్రియలు చేసినా దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావేమో, కానీ ఏదో ఒక రోజున నువ్వు నశించక తప్పదు. నువ్వు పశ్చాత్తాపడే హృదయం నీకున్నా లేకపోయినా సరే చెప్తున్న మాట ఒకటే, కత్తి పట్టుకుంటూ కత్తితో నశించాడు.